ఈరోజు మనం ఐఐబిఎఫ్ బీసీ లేదా బిఎఫ్ ఎగ్జామ్కి ఎలా అప్లై చేయాలో ఈరోజు మనం తెలుసుకుందాం. ఏదైనా ఒక బ్రౌజర్ ఓపెన్ చేసి www.niesbud.nic.in అని టైప్ చేసి సెర్చ్ చేయాలి. ఎంటర్ పైన నొక్కగానే ఈ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఈ వెబ్సైట్లో ఇక్కడ ట్రైనింగ్స్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ కనిపించే ఫోర్త్ కమింగ్ ట్రైనింగ్స్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ ఐఐబిఎఫ్ యొక్క రాబోయే పరీక్ష వివరాలన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. ఇక్కడ చివరిలో ప్రోగ్రామ్ డీటెయిల్స్, దాని పక్కనే రిజిస్ట్రేషన్ ఫామ్ కూడా ఉంటుంది. ఇక్కడ బీసీ బిఎఫ్ ప్రోగ్రామ్ ఎక్కడుందో చూసుకోవాలి. కిందకి స్క్రోల్ చేస్తే సీరియల్ నెంబర్ 9లో ఆన్లైన్ ఐఐబిఎఫ్ బీసీ అడ్వాన్స్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ అని ఉంది. ఇక్కడ సీరియల్ నెంబర్ 10లో ఐఐబిఎఫ్ బీసీ బేసిక్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ఉంది. ఇక్కడ మీకు బేసిక్స్ కావాలంటే బేసిక్స్, అడ్వాన్స్ కావాలంటే అడ్వాన్స్కి ఎదురుగా కనిపిస్తున్న రిజిస్ట్రేషన్ ఫామ్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మీకు ఒక పాపప్ వస్తుంది. ఈ పాపప్లో ఉన్న ఓకే పైన క్లిక్ చేయండి. రిజిస్ట్రేషన్ ఫామ్ మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ప్రోగ్రామ్ ఐడి, ప్రోగ్రామ్ టైపు, అలాగే కోర్స్ నేము, కోర్స్ కేటగిరీ, రిజిస్ట్రేషన్ స్టార్ట్ మంత్, రిజిస్ట్రేషన్ ఎండ్ మంత్, రిజిస్ట్రేషన్ ఎండ్ డేట్, ఇవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. ఇక్కడ రైట్ సైడ్ ఫామ్లో ఇన్స్టిట్యూట్ నేము, స్కీమ్ నేము, కోఆర్డినేటర్ నేము, కోఆర్డినేటర్ కాంటాక్ట్ నెంబరు, కోఆర్డినేటర్ ఈమెయిల్ అన్నీ ఇక్కడ ఉంటాయి. మీకు ఫ్యూచర్లో ఏమైనా అవసరం ఉంటే ఈ యొక్క నెంబర్ కానీ మెయిల్ కానీ సంప్రదించవచ్చు. ఇవన్నీ ఒకసారి చూసుకొని కిందకి స్క్రోల్ చేయండి. కింద స్క్రోల్ చేశాక ఇక్కడ మీ యొక్క పేరుని ఎంటర్ చేయండి. ఆధార్ కార్డులో ఏ విధంగా ఉంటే ఆ విధంగా ఎంటర్ చేయండి. మీ ఆధార్ కార్డుకి లింక్ అయిన మొబైల్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయండి. మీ ఈమెయిల్ ఐడిని ఇక్కడ ఎంటర్ చేయండి. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేయండి. ఇక్కడ సంవత్సరాన్ని సెలెక్ట్ చేసుకొని, తర్వాత నెల సెలెక్ట్ చేసుకొని, డేట్ని సెలెక్ట్ చేయండి. ఇక్కడ ఆధార్ కార్డులో ఉన్న ప్రకారంగా మీ ఫాదర్ నేమ్ని ఎంటర్ చేయండి. ఇక్కడ ఐడెంటిటీ డాక్యుమెంట్ ఆధార్ కార్డు పెట్టుకోండి. ఇక్కడ ఆధార్ కార్డు నెంబర్ని ఎంటర్ చేయండి. డీటెయిల్స్ అని ఫిల్ చేశాక ఇక్కడ సబ్మిట్ పైన నొక్కండి. సబ్మిట్ పైన క్లిక్ చేశాక మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్కి ఒక యూజర్ నేము, దాని పాస్వర్డ్, అలాగే ఒక ఓటీపీ మీ నెంబర్కి వస్తుంది. మీ యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇక్కడ కనిపిస్తుంది. ఈ యూజర్ నేమ్, పాస్వర్డ్ని చాలా జాగ్రత్తగా రాసి పెట్టుకోండి. మీరు ఫ్యూచర్లో ఈ ఎగ్జామ్కి కావాల్సిన లాగిన్ డీటెయిల్స్లో ఇవి మాత్రమే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఓటీపీని ఎంటర్ చేసి వెరిఫై ఓటీపీ పైన క్లిక్ చేయండి. వెరిఫై పైన క్లిక్ చేశాక మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ కనిపిస్తాయి. మీ డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. అన్నీ చెక్ చేసుకున్నాక యాక్సెప్ట్ ఆల్ ఇన్స్ట్రక్షన్, టర్మ్స్ అండ్ కండిషన్ అండ్ ప్రొసీడ్ టు పే పైన క్లిక్ చేయండి. పేమెంట్ గేట్వే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. పేమెంట్ మోడ్స్ ఇక్కడ ఉన్నాయి.
మనం పే చేయాల్సిన అమౌంట్ రూ. 3,186. నేనైతే పేమెంట్ మోడ్ యూపీఐ అని సెలెక్ట్ చేసుకుంటున్నాను. యూపీఐ అని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ క్యూఆర్ కోడ్ అనే దగ్గర ఇక్కడ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ప్రొసీడ్ నౌ అని పైన నొక్కిన తర్వాత మీకు క్యూఆర్ కోడ్ అని వస్తుంది. ఈ క్యూఆర్ కోడ్ని మీ యూపీఐ యాప్ని ఓపెన్ చేసి గూగుల్ పే కానీ, ఫోన్పే కానీ, పేటిఎం కానీ ఓపెన్ చేసి ఈ యొక్క క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి పేమెంట్ని పూర్తి చేయండి. ఈ పేమెంట్ పూర్తి చేసేదానికి కేవలం 5 నిమిషాలు మాత్రమే సమయం ఉంది. ఈ 5 నిమిషాల లోపు మాత్రమే మీ యొక్క పేమెంట్ని పూర్తి చేయాలి. తర్వాత ఈ క్యూఆర్ కోడ్ అనేది ఎక్స్పైర్ అయిపోతుంది. పేమెంట్ పూర్తి చేశాక మళ్ళీ బ్రౌజర్ని ఓపెన్ చేసి ఈ సెర్చ్ బార్లో NIESBUD స్టూడెంట్ లాగిన్ అని టైప్ చేసి ఎంటర్ కొట్టండి. వచ్చిన రిజల్ట్స్లో ఈ ఫస్ట్ లింక్ని లాగిన్ NIESBUD స్టూడెంట్ పైన క్లిక్ చేయండి. ఈ విధంగా స్టూడెంట్ లాగిన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ మొబైల్ నెంబర్కి వచ్చిన యూజర్ నేమ్, పాస్వర్డ్ని ఇక్కడ ఎంటర్ చేసి సైన్ ఇన్ పైన క్లిక్ చేయండి. సైన్ ఇన్ అయ్యాక మీ యొక్క డాష్బోర్డ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ట్రైనింగ్ ఐడి, మొబైల్ నెంబరు, నేము, ఈమెయిల్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్, మీకు సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. మీరు పాస్వర్డ్ని చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేసి పాస్వర్డ్ని చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్రోగ్రామ్ డీటెయిల్స్లో మీకు ట్రైనింగ్ ఏ రోజు స్టార్ట్ అవుతుంది, ట్రైనింగ్ ఏ రోజు పూర్తవుతుంది అనే వివరాలన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. మీకు ట్రైనింగ్ స్టార్ట్ అయ్యే ఒక 4 రోజుల ముందు ఒక వాట్సాప్ గ్రూప్ ద్వారా అయితే మీకు రిక్వెస్ట్ వస్తుంది. ఆ గ్రూప్లో జాయిన్ అయితే ఆ గ్రూప్ అడ్మిన్ అన్ని వివరాలు కూడా మీకు ముందుగానే తెలియజేస్తాడు. ట్రైనింగ్ షెడ్యూల్ అంతా కూడా వాళ్ళే అందజేస్తారు. ట్రైనింగ్ పూర్తయిన తర్వాత మీరు ట్రైనింగ్ పూర్తి చేసినట్టు ఒక సర్టిఫికేట్ కూడా మీకు అందజేస్తారు.